వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఈ బ్రిడ్జ్ యొక్క విశేషాలని గురించి తెలుసుకోవడానికి, దీని యొక్క ఇంపార్టెన్స్, దీని యొక్క సిగ్నిఫికెంట్ గురించి మాట్లాడటానికి నేను వీడియో చేస్తున్నాను. ఆ వీడియోని స్కిప్ చేయకుండా అందరూ వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎదురుగా మనకు కృష్ణానది అనే బోర్డు కనపడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఎగ్జాక్ట్గా నేను పొందుగుల వాడపల్లి బ్రిడ్జ్ ఎంట్రన్స్ అవుతా ఉన్నానండి. ఈరోజు మార్నింగ్ దాచేపల్లి నుండి జస్ట్ 14 కిలోమీటర్స్ జర్నీ చేసి ఇక్కడ పొందుగుల వాడపల్లి బ్రిడ్జ్ చేరుకున్నాను. నా ఉద్దేశం ఏంటంటే ఈ బ్రిడ్జ్ యొక్క విశేషాలని పరిచయం చేద్దామని. అయితే జస్ట్ ఇది పొందుగుల అంటే మీకు తెలుసు కదా, గుంటూరు జిల్లా యొక్క చిట్ట చివరి సరిహద్దు గ్రామం. ఇక్కడ నుంచి మనం జస్ట్ 560 మీటర్స్ బ్రిడ్జ్ మీద వాక్ చేస్తే అటువైపు తెలంగాణలో ఉన్నటువంటి వాడపల్లి అనే గ్రామం చేరుకుంటాం. అంటే ఇది ఈ బ్రిడ్జ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఆంధ్రాని తెలంగాణను కలిపేటువంటి ఒక బ్రిడ్జ్. కాబట్టి దీన్నే మనం పొందుగుల వాడపల్లి బ్రిడ్జ్ అంటాం. ఇక్కడ చూస్తే మనం ఈ బ్రిడ్జికి ఎడం వైపు అక్కడ ట్రైన్ బ్రిడ్జ్ కనపడుతుంది. అంటే కృష్ణానది మీద అటువైపు ట్రైన్కి ఒక బ్రిడ్జ్, అలాగే ఇది రోడ్ బ్రిడ్జ్. ఈ రెండు బ్రిడ్జ్లు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల విశేషాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఈ యొక్క బ్రిడ్జ్కి కుడివైపున మనకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, శివాలయాలు, అలాగే ఎడమవైపున కృష్ణానది, చుట్టుపక్కల మంచి గ్రీనరీ, ఇలాంటి అద్భుతమైన విశేషాలు ఉన్నాయి. అలాగే ఇది చాలా ప్రకృతికి దగ్గరగా మంచి ప్రశాంతమైన వాతావరణంలో. అయితే ఇంపార్టెన్స్ చెప్పాలంటే ఇది తెలంగాణను ఆంధ్రాని కలిపేటువంటి ఒక ప్రముఖమైనటువంటి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల మనకు తెలంగాణకు కనెక్టివిటీ మరింత దగ్గరగా అయ్యి, ఒకప్పుడు తెలంగాణలో అడుగు పెట్టాలంటే దాచేపల్లి నుండి మాచర్ల వెళ్ళి, మాచర్ల నుండి సాగర్ వెళ్ళి, సాగర్ నుండి హాలియా అంటే సాగర్ నుంచి హిల్ కాలనీ దాటిన తర్వాత మనం తెలంగాణ బార్డర్లో అడుగు పెట్టేవాళ్ళము. అయితే ఇప్పుడైతే జస్ట్ దాచేపల్లి నుంచి 14 కిలోమీటర్స్ పొందుగుల చేరుకుని ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ అనేది మనకు ఆంధ్రాకు తెలంగాణకు కనెక్టివిటీ పెంచేది. ఇక్కడ చూడండి, దూరంగా కృష్ణానదిలో ఒక బోట్ ద్వారా జారళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ కృష్ణానది మీద కట్టడం అనేది చాలా ఉపయోగపడుతుంది ప్రజలకి. ఈ యొక్క మూలాల్లో మనం వెళితే ఇది మన స్వర్గీయ నటరత్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే ఆగస్టు 1వ తారీఖు 1980 సంవత్సరంలో శంకుస్థాపన చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది పూర్తి కాలేదు. ఆ తర్వాత మనకు శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 31/10/1992 సంవత్సరంన ఈ బ్రిడ్జి జాతికి అంకితం చేయబడింది. అప్పటి నుంచి ఈ బ్రిడ్జి మీద రాకపోకలు వచ్చాయి. ఇప్పుడు నేను ఉన్నది పాత బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ అనేది జస్ట్ 560 మీటర్స్ లెంత్ కలిగి ఉండి, జస్ట్ ఆనాడైతే 4,58,00,000 మాత్రమే ఖర్చు చేశారు. ఇప్పుడులో అయితే కనుక ఇది చాలా 100 కోట్లు అయ్యేది. అయితే ఈ బ్రిడ్జ్ కట్టడం ద్వారా మనకి కనెక్టివిటీ గణనీయంగా పెరిగింది. అలాగే మనకు అటువైపు చూస్తున్నారా, ఆ బ్రిడ్జ్ అనేది అద్దంకి నార్కట్పల్లి హైవే విస్తరణలో భాగంగా ఇంకొక లైన్ వేశారు. అంటే ఈ బ్రిడ్జి కట్టిన 5 years తర్వాత ఆ బ్రిడ్జి కట్టడం జరిగింది. ఈ విధంగా డబుల్ లైన్ ఏర్పడటం ద్వారా మనకు ఇంతకుముందు సింగిల్ లైన్ ఉండేది, ఇప్పుడు డబుల్ లైన్ అయింది. ఈ విధంగా మనకు ఈ బ్రిడ్జ్ అనేది ఈ విధంగా పొందుగల వాడపల్లి బ్రిడ్జ్ మీద బైక్ జర్నీ చేయడం ఎంతో ఎంజాయ్గా ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల మనకి మంచి సైట్ సీయింగ్స్ ఉన్నాయి. ఇటువైపు కృష్ణానది, దూరంగా రైల్వే బ్రిడ్జి, ఎదురుగా మనకి రాశి సిమెంట్ ఫ్యాక్టరీ. ముఖ్యంగా చెప్పాలంటే మనం ఈ బ్రిడ్జిని జస్ట్ 560 మీటర్స్ క్రాస్ చేసి వెళ్తే కనుక మనకు వాడపల్లి అనే గ్రామం వస్తుంది. దాని పక్కనే దామర్చల్లా ఉంటుంది. ఇక్కడ చాలా సిమెంట్ పరిశ్రమలు వచ్చాయి. ముఖ్యంగా రాశి సిమెంట్ ఫ్యాక్టరీ ఉండటం వలన ఇక్కడ దామర్చల్లా అనే ఊరు బాగా డెవలప్ అయింది. అంతేకాకుండా ఇక్కడ ఒకప్పుడు మనం ఇప్పుడు మనం మార్బుల్ వాడుతున్నాం, కానీ ఇంతకుముందు మార్బుల్ రాకముందు రంగురాళ్ళు అని ఉండేవి. అవి దామర్చల్లలో ఫేమస్గా
ఆ దామర్చల్లో ఎక్కువ దొరికేది. కాబట్టి ఇక్కడ ఇటు దాచేపల్లిలోను అటు దామర్చల్ల వాడపల్లి చుట్టుపక్కల కూడా మంచి పరిశ్రమలు వృద్ధి చెందటానికి ఇక్కడ అనువైన వాతావరణం ఉండి, ముఖ్యంగా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల మనం వివిధ రాష్ట్రాల నుంచి వివిధ కల్చర్ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి స్థిరపడటం వల్ల దామర్చల్ల అనే పట్టణం అంటే మండల స్థాయి అయినా కానీ బాగా డెవలప్ అయింది. ఈ విధంగా మనం ఈ బ్రిడ్జిని క్రాస్ చేసి మనం వెళ్తే కనుక మనం దామర్చల్లను దాటి మిర్యాలగూడెం, నల్గొండ, అటు నుంచి హైదరాబాద్ వెళ్ళొచ్చు. కాబట్టి చూసారా ఈ బ్రిడ్జ్ ఎంత అందంగా ఉందో. చుట్టుపక్కల పరిసరాలు, కృష్ణానది, ఇవన్నీ కూడా అద్భుతమైన దృశ్యాలుగా మనకు కనపడుతున్నాయి. ఈ విధంగా బైక్ జర్నీ చేయటం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఇటువైపు చూస్తే కనుక ఈ యొక్క పొందుగల వాడపల్లి బ్రిడ్జికి అటువైపు మనకు వాడపల్లి గ్రామంలో వాడపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఒకటి, ఆ తర్వాత పుష్కర ఘాటు, ఇక్కడ అంతేకాకుండా శివాలయము చూసారా. ఎదురుగా మనకి రాశి సిమెంట్ ఫ్యాక్టరీ కూడా కనపడుతుంది. ఈ ఫ్యాక్టరీ వలన ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా బాగా డెవలప్ అయినాయి. ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ దామర్చలలో బాగా సైట్లు కూడా బాగా పెరిగిపోయినాయి. ఈ విధంగా మనం ఈ బ్రిడ్జిని ఉండటం వలన కనెక్టివిటీ బాగా పెరిగి మన ఆర్థిక అభివృద్ధిలో ఈ బ్రిడ్జి మనకు ఎంతో సహకారాన్ని అందిస్తుంది. పొందుగల కృష్ణానదికి అవతల వచ్చాను. అంటే ఇది ఎగ్జాక్ట్గా నేను ఉన్నది తెలంగాణ బార్డర్, అంటే వాడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే మనకి దాచేపల్లి 14 కిలోమీటర్స్, అంటే తెలంగాణలో లాస్ట్ గ్రామం వాడపల్లి నుంచి ఆంధ్రాలో మంచి పట్టణం అంటే దాచేపల్లి. యాక్చువల్గా పొందుగల అయితే జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పొందుగల కూడా మన గుంటూరు జిల్లాలో భాగమే, అంటే గుంటూరు జిల్లాలో పొందుగల చివరి ఊరు అనమాట. ఇక్కడ వాడపల్లి అనేది తెలంగాణలో చివరి ఊరు. దీని మధ్య జస్ట్ ఒక 500 మీటర్సే. అంటే ఇంతకుముందు కృష్ణానది ఉండటం వలన జస్ట్ పడవల మీద, పుట్టిల మీద అది చాలా అసాధ్యంగా ఉండేది. కానీ ఈ బ్రిడ్జి కట్టిన తర్వాత మాత్రము ఆంధ్రాకి, తెలంగాణకి సూపర్ కనెక్టివిటీ, చాలా ఈజియెస్ట్ వే. అదిగాక ఇప్పుడు నేను అద్దంకి నార్కట్పల్లి రహదారి బ్రిడ్జి మీద ఉన్నాను. ఈ బ్రిడ్జి కట్టిన తర్వాత ఇంకా మనకి రాకపోకలు ఈజీగా మారిపోయినాయి. చూసారా ఇప్పుడు మనం ఇప్పుడు అద్దంకి నార్కట్పల్లి రహదారి కొత్త బ్రిడ్జి ఇది. అంటే ఆ బ్రిడ్జి కట్టినటువంటి 5 years తర్వాత ఈ బ్రిడ్జి కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ మనం దూరంగా చూస్తే అయితే అటువైపు పాత బ్రిడ్జికి ఫుట్పాత్ లేదు, కానీ ఇక్కడైతే గనక ఈ బ్రిడ్జికి ఫుట్పాత్ నిర్మించారు. అంటే యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయడం కోసం ఫుట్పాత్ కూడా ఉంది. ఇక్కడి నుంచి మనం కృష్ణా నదిని ప్లస్ వాడపల్లి పుణ్యక్షేత్రాన్ని, ఆ వ్యూని కూడా నేను కవర్ చేస్తాను. చూడండి వాతావరణం అయితే ఇప్పుడే సూర్యుడు వచ్చాడు. నులివెచ్చని వాతావరణంలో అంటే ఎక్కువ ఎండ లేదు, చలి లేదు, మంచి వాతావరణం ఉంది, మంచి ప్రశాంతమైన వాతావరణము. అలాగే మనం కృష్ణానది మీద ఈ సైడ్ ఉన్నాను, నేను తెలంగాణ సైడ్ వైపు ఉన్నాను, వాడపల్లి వైపు, పొందుగల వాడపల్లి బ్రిడ్జి మీద. చూసారా ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా దూరంగా అక్కడ కనపడుతుంది చూడండి, వాడపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తర్వాత శివాలయం 2 ఉన్నాయంట. వాటి గురించి కూడా తర్వాత మనం ఇక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న విశేషాల గురించి తెలుసుకుందాము. అయితే ఇదైతే కృష్ణానది. చూసిన తర్వాత నీళ్ళు అయితే పచ్చగా ఉన్నాయి, మరి ఎందుకు అర్థం కావట్లేదు. చూసారా మనం కృష్ణానదిలో వాటర్ని గమనిస్తే ఏంటబ్బా అన్ని నీళ్ళు అంతా పచ్చగా ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా కృష్ణానది అంటే జీవనది కదా.
ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఒక రిజర్వాయర్ లాగా ఉంది. దీనికి కారణం ఏంటంటే మనకు దిగువన పులిచింతల వాటర్ ప్రాజెక్ట్ కట్టి వాటర్ని స్టోర్ చేశారనమాట. ఎందుకంటే పులిచింతల వలన కూడా దానికి ఆనుకుని ఉన్నటువంటి కొన్ని వేల ఎకరాలని పంట నీరు ఇవ్వటం కోసం పులిచింతల దగ్గర కూడా ప్రాజెక్ట్ కట్టారు. దాని వలన ఏమవుతుందంటే వాటర్ స్టాగ్నేషన్ లేక మనకు అలా పచ్చగా కనపడుతుంది అనమాట. ఆ గేట్లు ఎత్తినప్పుడైతే మామూలుగా ఫ్రెష్గా వాటర్ మళ్ళీ అవుతుంది. చూసారా? ఎదురుగా మనం రాశి సిమెంట్ ఫ్యాక్టరీ చూస్తున్నాము. ఇది వాడపల్లిలో ఉంది. ఇది ఒక గొప్ప సిమెంట్ ఫ్యాక్టరీ. ఇక్కడ దీనివల్ల మనకు ఎకనామికల్గా చాలా ఆదాయం వస్తుంది. మనం చూస్తుంది వాడపల్లి, కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి గ్రామము. ఇక్కడ మనం విశేషంగా చెప్పుకోవాలంటే మూసీ నది కృష్ణానదిలో కలిసే సంగమం ప్రాంతమే వాడపల్లి. కాబట్టి ఈ వాడపల్లి గ్రామానికి అంత విశిష్టత. అలాగే ఇప్పుడు మనం చూస్తుంది ఇది అద్దంకి నార్కట్పల్లి రహదారిలో విస్తరణ భాగం ఏర్పడినటువంటి కొత్త బ్రిడ్జ్. దీనికి స్పెషాలిటీ ఏంటంటే పక్కన ఫుట్పాత్ కూడా నిర్మించారు. చూసారా, ఫుట్పాత్ కూడా ఉంది సేఫ్టీ కోసం. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ.